ఇంతవరకు సీసీ మా దగ్గరలో పెట్టినది ఇప్పుడు గద్వాల పెట్టినారు. చాలా ఇబ్బంది అయింది మాకు. అమ్మాయిలు లేక చాలా ఖర్చులు వస్తున్నాయి ఇంటికి వేసుకురావడానికి. మరి ఇప్పుడు ఈడ కూడా అమ్మాయిలు లేరు, లారీలు లేవు. పోసుకొని 5-6 రోజులు 10 రోజులు ఉంటే కూడా మాకు సమస్య పరిష్కారం అయితే లేదు. తక్షణమే ప్రభుత్వం కోరుకుంటున్నాము. ఇప్పుడు అమ్మాయిలని లారీలు పెట్టి వర్షాకాలం ధాన్యం నానిపోతుంది, రైతులు చాలా అలకులమవుతున్నారు. ఆడుమవుతుంది. ఈ ప్రభుత్వం ఎమ్మన్నే రైతుల మీద సంఖ్యారం చూపించి గిట్టుబాటు ధర 2,400 రూపాయలు పెట్టింది కాబట్టి ఇక్కడ వస్తున్నారు. బయట 1,600, 1,700 రూపాయలు కొనడానికి అంత బాగుండదు గిట్టదని ఉద్దేశంతోనే రైతులు వచ్చి తీసుకొస్తున్నారు. ఈ తీసుకొస్తుంటే రాత్రి పౌరులు ఇక్కడ పంచుకొని ఇబ్బంది పాలవుతుంది. చాలా నష్టపోతున్నాము. త్వరలే మనం ఇక్కడ నుంచి ఆట పట్టించి ఎమ్మన్నే లారీలు పెట్టి లోన్లు అనేది కోరుతున్నాం. మా గద్వాల మార్కెట్లో వారం రోజులు అవుతుంది సార్. మా వచ్చి మాకు ఈడ ఒక సంచికి 12 రూపాయలు తీసుకుంటున్నారు సార్. మమ్మల్ని పట్టించుకోవడం కూడా లేదు. మాకు తాగడానికి నీళ్ళు లేవు. మేము వచ్చి కాసు కూడా బాగానే అవుతుంది. వచ్చి ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునేది లేదు, చేసేది లేదు. ఈ పొద్దు రేపు అని కాసు కూడా ఇటనే వారం రోజులు అవుతుంది సార్. మాకైతే ఏం లేదు. మాకు ఈడ ఇబ్బందిగానే ఉంది సార్. అందువలన మేము చూస్తూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం. మాకు ఏమి ఇక్కడ సహకరించేది లేదు సార్. అందు గురించి మాకు రప్పున మాకు సంచులు కావాలి సార్. మాకు ఇక్కడ రప్పున వస్తే మాకెంత ఇప్పటికే ఓసారి వానకి నాని మాకు గబ్బులు వేసినాం సార్. మేము అక్కడ పక్కకి తీసుకొసుకున్నాం కాబట్టి మాకు రప్పులో సంచులు ఇవ్వాలి సార్. ఇప్పటికి బండ్లు వస్తాయి, కొన్ని కిరాయి బండ్లు ఉన్నాయి, వారు కూడా లేరు. బండ్లు ట్రాఫిక్ అవుతున్నాయి. ఏం చేయాలి? మాకు సంచులు అందియాలి, దొరుకోవాలి. నెలలు అంటే మాకు ఇప్పటికి వారం అయితే వచ్చి మాకు ఇబ్బంది అవుతలేదు. ఎత్తపోతలేరు, పెద్ద ఎత్తపోవాలి, బండ్లు పంపించాలి. టోకాలు పెట్టుకొని చెప్పు లైన్లో పెట్టుకుంటున్నాం. ఎడ కొనలేక, ఎడ పట్టుకోలేక అంత పని ఎందుకు? మామూలు ఎంత దయచేసి మా కష్టాలు ఎక్కువ. ఇది ఎప్పుడు లేకపోయింది వరకు 10-15 రోజుల సంది ఆల్రెడీ కుట్లేసి బాడదాన్ని నింపి పెట్టిర్రు. కానీ లారీలు వస్తలేవు, బండ్లు వస్తలేవు. గోన సంచులు ఒకటి ఇచ్చిర్రు, నింపి పెట్టిర్రు రైతులకు. 20 రోజుల సంది 10 రోజుల సంది అంటే పాత స్టాక్ ఉంది. టోకన్ వైజ్ అనుకుంటా 10 రోజుల బ్యాగ్ మాల్ కుడుతుంది, అట్లే జామ్ అయిపోయింది. మార్కెట్ మొత్తం ఇప్పుడు సంచులు నిండినాయి, మార్కెట్ ఫుల్ అయింది. అడుగు కాలు పెట్టడానికి కూడా జాగలేదు. వాన పడితే కనుక ఒక్కొక్కరికి 5-6 లక్షలు అంటే కోట్ల మాల్ లాస్ అవుతుంది. ఆడ 500-600 మంది రైతులు ఉన్నారు. ఒకసారి లైవ్ లో అక్కడ వచ్చి చూస్తే అర్థమవుతుంది. చెప్తున్నారు అధికారులు, ఈ రోజు పడదలు కడతాం, రేపు పడదలు కడతాం, దానిలో వేసాం అంటారు. కానీ ఇదివరకు ఏంటి ముందలు పోలేదు. ఒక రోజు ఒక లారీ 2 లారీలు వస్తున్నాయి. వాడిదానం 20-30 వేలు వస్తుంది. ఒక 1000 సంచులు ఉడకంగా బయటకు పోతలేవు. నిన్న మాత్రం 2 లారీలు వచ్చినాయి, మొన్న ఒక 3 లారీలు వచ్చినాయి. వచ్చేది ఎక్కువ ఉంది, పోయేది లేదు. మొత్తం మార్కెట్ జామ్ అయిపోయింది. ఇన్కమింగ్ ఎక్కువగా, అవుట్ గోయింగ్ అదో అసలు లేదు.